మన డైట్ చేసే వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన గమనిక. ఈ 45 ఏళ్ళో, 50 ఏళ్ళలో, 40 ఏళ్ళలో థైరాయిడ్ ఉందనో, లేకపోతే సోరియాసిస్ ఉందనో, షుగర్ అనో, బీపీ అనో, ఊబకాయం తగ్గాలనో డైట్ మొదలుపెడతారు. ఫోన్ వస్తుంది. ఏంటమ్మా డైట్ ఇట్లా చేస్తున్నాం సార్, 2 మంత్స్ అయింది సార్ మొదలుపెట్టి. ఇప్పుడు ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది సార్ అంటారు. ఆ కంగ్రాచులేషన్స్ అమ్మ అంటాను. తెలియదు కదా, మామూలుగా పిల్లల కోసం చేస్తున్నారు అనుకుని ఫోన్లో మాట్లాడతాం కదా, ఆ కంగ్రాట్స్ అమ్మ అంటారు. ఎవరికి కావాలి సార్ ప్రెగ్నెన్సీ? ఇప్పుడు నాకు 42 ఏళ్ళు, మా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి కాలేజీకి కూడా వెళ్తున్నారు. ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ మేము ఏదో చేసాం వచ్చింది, ఇదేంటి సార్ అసలు ఇది, ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అంటారు. అమ్మ నేనేం చేయమంటే మీరు చెప్పాలి కదా సార్ ముందుగా, ఫేస్ చేసుకుంటే పిల్లలు పుడతారని. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. మీ డైట్ కోసం ఏదైతే డిస్క్లైమర్లు మాత్రం మేము సభాముఖంగా తెలియజేస్తున్నట్టు అఫీషియల్గా తెలియజేస్తాం. పిల్లలు అనేది డైట్లో చాలా అవలేలుగా, అసలు చాలా సింపుల్, మంచిలు తాగినంత ఈజీగా అవుతారు అనేక కేసెస్లో. ఈ మధ్య కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నతాధికారి కూడా ఐపీఎస్, చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అది ఉంటే మమ్మల్ని కలిసినప్పుడు పుట్టరమ్మా అన్నారని చెబితే ఆడేవాడు చెప్పడానికి అన్నాం. సరిగ్గా 1 మంత్లోనే ఆవిడ కన్సీవ్ అయింది. 1 మంత్లోనే కన్సీవ్ అయింది. ఇప్పుడు ఆడపిల్ల కూడా చాలా బాగున్నారు. అంటే పేర్లు ఎందులో కానీ నేను ఎవరి పేర్లు చెప్పను, వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్తారు.